సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది అని కృష్ణా జిల్లాను సైబర్ నేరాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులచే వివిధ సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిలిమ్స్, పాంప్లెట్స్, పోస్టర్స్ మరియు మైక్ అనౌన్స్మెంట్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధమైన ప్రక్రియ కాదు అని, ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్ల మోసమని ఆయన స్పష్టం చేశారు. నేరగాళ్లు పోలీసుల పేరుతో కాల్ చేసి మీరు అరెస్ట్ లో ఉన్నారు, కేసు నమోదు అయింది అని భయపెడతారని, అనంతరం పేమెంట్ చేయాలని, బ్యాంక్ వివరాలు చెప్పాలని, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని బలవంతం చేస్తారని ఆయన తెలిపారు. ప్రజలు ఎవరికి తమ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని, ఏ పోలీసు అధికారి డిజిటల్ అరెస్ట్ చేయరని, ఆన్లైన్ లో జరిమానా లేదా డబ్బులు చెల్లించమని అడగరన్నారు. సైబర్ నేరానికి గురైన వారు తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి అని ఎస్పీఆర్ గంగాధర్ రావు తెలిపారు. అందరికీ నమస్కారం. మనం ఈ కృష్ణా జిల్లాలో ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడానికి కృష్ణా జిల్లా పోలీస్ ఒక టీమ్స్ని ఫామ్ చేసి వీటిని ఒక డ్రైవ్గా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదన్నా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎందుకంటే మనకి ఈ సైబర్ ఫ్రాడ్ వచ్చేసి చేసేటువంటి నేరస్తులు గ్లోబ్లో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రపంచంలో ఏ దేశంలోనే ఉండొచ్చు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పెరిగినటువంటి నేపథ్యంలో సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రతి సౌలభ్యానికి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. దాంట్లో భాగంగా వచ్చినప్పుడు సంబంధిత మార్పుల్లో భాగంగా పోలీసు కూడా అప్డేట్ అవుతూ ఒక పక్కన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, రెండో పక్కన ఈ ప్రజలందరినీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అలాగే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అట్లాగే యూట్యూబ్ వీడియోస్, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో, అట్లాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో, అట్లాగే పత్రికా ప్రకటనల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వీటన్నింటిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము రోజుకు ఒక టెంప్లెట్ కానీ వీడియో కానీ మీరు రిలీజ్ చేస్తున్నాము. సో దాంట్లో ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ఎక్కువగా వినబడుతుంది. దీంట్లో ఏంటంటే అమాయకంగా ఎవరైతే విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉంటారో వారికి జాతీయ జల క్రీడల్లో నాగైలంక క్రీడాకారిణి గాయత్రి బంగారు పతకం సాధించింది. కృష్ణా జిల్లా తీర మండల గ్రామమైన నాగైలంకకు చెందిన క్రీడాకారిణి నాగిడి గాయత్రి 38వ జాతీయ క్రీడలో సత్తా చాటింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రీడలు శివపురి ఉత్తరాఖండ్ నిర్వహించగా జల క్రీడ కేనోసాలం K1 మహిళా కేటగిరీలో నాగిడి గాయత్రి సత్తా చాటి బంగారు పతకం సాధించినట్లు కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి బలరాం నాయుడు, శిక్షకులు చంద్రుడు తేజ్లు తెలిపారు. ఉత్తరాఖండ్ లో నిర్వహించిన ఈ పోటీలకు దేశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 8 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొనగా గాయత్రి అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిందన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షులు సురేష్ గుప్తా చేతుల మీదుగా బంగారు పతకం అందించారు. గాయత్రి 2023 నవంబర్లో గోవాలో నిర్వహించిన 37వ జాతీయ క్రీడల్లో వెండి పతకం సాధించింది. బంగారు పతకం సాధించిన గాయత్రిని కృష్ణా జిల్లా క్రీడా అధికారిని ఝాన్సీ లక్ష్మి, అడ్వైజర్ శివారెడ్డి, శిక్షకులు ఎం శ్రీను, చిన్నబాబు, గిరీష్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గ్రామస్తులు అభినందించారు. నగరపాలక సంస్థ సమావేశపు ఎజెండాలో అంశాలు వైసీపీ సభ్యులు పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. నగరపాలక సంస్థ సమావేశపు ఎజెండాలో అంశాలు వైసీపీ సభ్యులు పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. సమావేశంలో కేవలం 2 అంశాలకు చర్చకు 2.5 గంటల సమయాన్ని వృధా చేశారని వారు ఆరోపించారు. నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం అనంతరం టీడీపీ కార్పొరేటర్లు మరకన్ సమత కీర్తి, చిత్తజల్లు నాగరాము, దిట్టకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, దేవరపల్లి అనితలు మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ కార్పొరేటర్లు సమావేశంలో చర్చల్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఎన్నిక కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా కలెక్టర్ కార్పొరేట్లతో సమావేశం నిర్వహించలేకపోతున్నారని వారు తెలిపారు. ఈరోజు నగరపాలక కౌన్సిల్ మీటింగ్లో పెట్టిన 2 అంశాలకి
కనీసం 2.5 గంటలైనా ఇంకా అంశంలోకి వెళ్ళని పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఓ పక్కన కలెక్టర్ గారు మనకి ఆర్డర్స్ ఇచ్చారు, ఎలక్షన్ కోడ్ ఉంది దాని ప్రకారం నడుచుకోండి అని. అది చెప్పినా కూడా అది పాటించకుండా పెన్షన్లు ఏవైతే పెన్షన్ ఎంక్వైరీ జరుగుతుందో వాటి మీద మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నామండి, పెన్షన్ ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది, అంతేగాని ఏదో కక్షగట్టి కొంత కేటగిరీని మాత్రమే సెలెక్టివ్గా తీసి ఎవరిని పంపించట్లేదు. ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో సమన్యాయ దృష్టితో అందరినీ వెరిఫికేషన్, అది కూడా ప్లాన్డ్గా రోజుకి ఈ టైంకి ఎవరికి వెళ్ళాలో అదే ముందుగా షెడ్యూల్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళు వెళ్ళి చూపించుకుని వస్తున్నారు. దానిలో వీళ్ళకేంటో ప్రాబ్లం అర్థం కావట్లా. పేదలందరికీ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ పర్యవేక్షణ లేదంటున్నారు. అదే క్వశ్చన్ మేము అడుగుతున్నాము. మనము ఏదైతే సదరన్ సర్టిఫికేట్ మనం షెడ్యూల్ చేసి ఇదే పేద ప్రజల్ని, ఇదే పేషెంట్ పీపుల్ని వెళ్ళమంటున్నప్పుడు మనం ఏ పర్యవేక్షణ పెట్టి పంపిస్తున్నాం? వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల సహాయం తీసుకుని వెళ్తున్నారు. దాని గురించి 1 గంటన్నర చర్చ మాట్లాడటానికి కూడా బాగోకుండా బూతులు. కారణం ఏంటంటే, వాళ్ళకి ఈ 4 నెలల్లోనే ఏదో భయంకరమైన అన్యాయం జరిగిపోయిందట వాళ్ళందరికీ. ఏమండి, వార్డులోకి కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఎక్కడన్నా చెప్పొస్తారండి మేయర్ గారికి చెప్పి రావాలంటే కలెక్టర్ గారికి. ఇదే కొత్త రూల్స్ అండి. మరికి ఎవరు వెళ్ళా మన కలెక్టర్ గారికి విజిట్ చేసే అధికారం ఉంది. ఏ వాటికైనా ఎనీ టైం ఆయన వెళ్ళొచ్చు, అది చేయొచ్చు ఆయన ఏ వాటికి. అలాంటి కలెక్టర్ గారు వచ్చినప్పుడు, కమిషనర్ గారు వచ్చినప్పుడు మేయర్ గారికి తెలియచేయాలట, వార్డు కార్పొరేట్లకు తెలియచేయాలట. ఇదే అండి విశ్వ సంస్కృతి అంటారే వైసీపీ, ఇది విశ్వ సంస్కృతి అంటే ఇదే. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, గత 4 ఏళ్ల కింద కూడా ఒక పార్లమెంట్ ఎంపీ గారు వస్తేనే మాకు చెప్పి రావాలని చెప్పి తరిమేసిన విశ్వ సంస్కృతి కార్పొరేటర్ది. ఈరోజు 2 అంశాల మీద 2 గంటలు చర్చ అండి, అధికారుల్ని భయపెట్టి. కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో 6 వైసీపీ కార్పొరేటర్లు వివరించారు. చాలా బాధాకరం. కేవలం ఎజెండాలోకి వెళ్ళకుండా ముందుగానే 0 అవర్ ప్రవేశపెడతాం. వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న కొత్తగా వీళ్ళు ఒక ఆనవాయితీ నేర్పారు. అంతకుముందు 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు 0 అవర్ అడిగితే ఒక్కసారి కూడా ఇచ్చింది లేదు. అలాగే ఈరోజు వాళ్ళు పెన్షన్ల గురించి పేద ప్రజలకు అన్యాయం చేశారని కూటమి ప్రభుత్వం మీద అపాదు పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని మేమంతా సమర్థవంతంగా తిప్పికొట్టాం. అలాగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెన్షనర్లకి దారి చూపించే మార్గం లేదన్నారు. అలాగే ఇప్పుడు మా తోటి సభ్యులందరూ చెప్పినట్టు కూడా ఆ పెన్షన్ విధానంలో కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలకి, ఏ పార్టీకి సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కోసం ఈ యొక్క రీవెరిఫికేషన్ జరుగుతుంది. అంతేగాని వాళ్ళని ఏదో మోసం చేస్తానికి దాని విషయం కాదు. అలాగే నగరపాలక సంస్థ సమావేశంలో అధికార వైసీపీ ఎజెండాలో లేని అంశాలు లేవనెత్తడంపై టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ సమావేశంలో అధికార వైసీపీ ఎజెండాలో లేని అంశాలు లేవనెత్తడంపై టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ చిటికన వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎజెండాలోని అంశాలని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే అధికార వైసీపీ సభ్యులు కొంతమంది దివ్యాంగుల పెన్షన్లు నిలిపివేయడం, టెండర్ల ప్రక్రియ వంటి అంశాల సమావేశంలో లేవనెత్తడం పట్ల టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్ని రోజుకి ఇప్పుడు 50 మంది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, అప్పుడు కొన్ని 100 మంది వస్తున్నారు. అప్పుడు మనం ఏమైనా సచివాలయం నుంచి పంపిస్తున్నామా వార్డు నుంచి పర్యవేక్షణ చేయమని? ఇది కూడా అదే చెప్తున్నా. దాంట్లో కూడా కొన్ని అంటే ఖచ్చితంగా సర్టిఫై చేసుకుని తెచ్చుకున్న అప్లికేషన్ కి ఎవరు ఎలా అవసరంలా వాళ్ళే తెలివితేటలుగా తెచ్చుకున్నారు. ఆ రోజు వాళ్ళే వెళ్ళి ఇవాళ ఎంక్వైరీ సాగు చూపించి మీరు 150 మందిని అధ్యక్ష 150 మంది గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు నిన్న ఎంతమంది అటెండెన్స్ అయ్యారో చెప్పలేకపోతున్నారే. మీ పరిరక్షణ ఏముంది? ఏం జరుగుతుంది? 150 మంది అడ్డగోలుగా రేపు 150 మంది రాలేదని మీరు కానీ ఆ పెన్షన్ తొలగిస్తే పేదవాడు ఏమవుతాడు? దొంగ సర్టిఫికేట్ సర్టిఫై చేయగలవా? ఎవరు దొంగ? గవర్నమెంట్ హాస్పిటల్ ఎంక్వైరీ అసలు ఈ నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్ని పెన్షన్లు మీకు ఎంక్వైరీకి వచ్చినాయి? మీ దగ్గర తమ దగ్గర ఏమైనా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీ దగ్గర ఏమైనా డేటా ఉందా అధ్యక్ష? మీకేమైనా తెలుసా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సచివాలయాల్లో అడ్మిన్లు కానీ, లేదు వెల్ఫేర్ సెక్రటరీ కానీ, లేదు ప్లానింగ్ సెక్రటరీ కానీ, లేదా యూనిటీ సెక్రటరీ కానీ, లేదా ఏఎన్ఎంలు కానీ, లేదా డేటా ప్రాసెసర్లు కానీ ప్రతి ఇంటింటికి తిరిగి ఈ పెన్షన్ ఎంక్వైరీ చేసే విధానం ఏమిటని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా మా అందరి యొక్క మనసులో ఉన్న ఆవేదన
అధ్యక్ష, పేదవాళ్ళని కాల్చుకునే కార్యక్రమం కాకుండా ఒక గవర్నమెంట్ అధికారి సర్టిఫికేట్ చేస్తేనే, ఒక గవర్నమెంట్ అధికారి ఇతను అంగవైకల్యం కలిగిందని గవర్నమెంట్ అధికారి సర్టిఫికేట్ ఇస్తేనే పేదవాడిని శిక్షించే చర్య పైపెచ్చు. ఇంకా ఈ రకం దొంగ సర్టిఫికేట్ మాట్లాడుతున్నారు. వెరిఫికేషన్ కోసం 6,000 రూపాయల పెన్షన్స్ వెరిఫికేషన్ కోసం రావడం జరిగిందండి. దాంట్లో మనకు కూడా ఈ 15,000 రూపీస్ సంబంధించినటువంటి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 1వ వార్డుకి సంబంధించి 40, 2వ వార్డుకి సంబంధించి 58, 3వ వార్డుకి 68, 4వ వార్డుకి 41, 5వ వార్డుకి. పెడనపట్నంలో పారిశుద్ధ్య పరిస్థితులపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీలు చేశారు. కలెక్టర్ డీకే బాలాజీ పెడనపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణ పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉందో ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన బ్రహ్మపురంలో ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన బ్రహ్మపురం ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల నుండి సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా మున్సిపల్ వాహనాల్లో మాత్రమే వేయాలని ఆయన సూచించారు. అన్నయ్య క్యాంటీన్ ఆయన పరిశీలించారు. ఈ క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్న కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ ఎం గోపాలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ హరికిషోర్, వార్డు శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ మధ్యాహ్న భోజనం ప్లేట్లను వితరణగా అందజేసింది. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ మధ్యాహ్న భోజన ప్లేట్లను వితరణగా అందజేసింది. సంస్థ రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు సందర్భంగా మాట్లాడారు. తమ సంస్థ రాష్ట్రంలో 130 శాఖలకు విస్తరించి 80,000 మంది సభ్యులతో సేవలు అందిస్తోందన్నారు. 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా చైర్మన్ శేషగిరిరావు, దండముడి జయలక్ష్మి, శీతల ప్రసాద్, ముదిగుండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో కార్యక్రమం చేస్తుంటారు. వాళ్ళు మాకు 0 లక్ష పిల్లలకి 0 లక్ష ఇవ్వడం కూడా జరిగింది. అంటే అలాగే ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్ యొక్క రిజల్ట్ సంవత్సరం పెంచుకుంటూ వెళ్తున్నాం సార్. అది మా స్కూల్ నుంచి. అలాగే లాస్ట్ ఇయర్ పెరగడానికి కూడా మాకు దోహదం చేసిన శాస్త్రి గారు, ఎందుకంటే డివిఎస్ఆర్ని తీసుకొచ్చి మా పిల్లలకి మోటివేషన్ చేయడం కూడా జరిగినది. ఇదే మా సంస్థ ద్వారా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తీసుకొచ్చి అప్పుడు శ్రీరామ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి మా 10th క్లాస్ వాళ్ళని 1-2 గంటలు సుమారు మోటివేషన్ చేశారు. ఎప్పుడైతే మోటివేట్ చేశారో కొంత పిల్లలు ఇప్పుడు పట్టుదల వచ్చింది. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మన మానవతా స్వచ్ఛంద సేవ సభ్యులందరికీ కూడా. ఎందుకంటే నేను సార్ మళ్ళీ అడిగాను, మీరే సార్ వస్తారా, అవకాశం ఉందని. టాప్ మార్క్ వచ్చిందో వాళ్ళకి ఆ టాపర్స్ని దాన్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళారు. తెలుసా మీకు? ఫ్లైట్ ఛార్జెస్ అంతా వాళ్ళు ఫ్రీగా బేర్ చేసి అక్కడ ఇద్దరికి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మీ సీనియర్స్ అన్న అది ఈ స్కూల్ నుంచి వచ్చింది. సిపిఎం స్కూల్ అంటే మారు మోగిపోయింది. మన హెడ్ మాస్టర్ గారు కూడా వచ్చారు ఆ ఫంక్షన్కి. ఓకేనా? సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ది బెస్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ఏంటంటే ఈ మీటింగ్ ఎజెండా ఏంటంటే మనకి మానవతా సేవా సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మచిలీపట్నంలో, అలాగే మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ఒక 25 స్కూల్స్కి మనం ఈ సంవత్సరం ఏం చేసాము తెలుసుగా. మీ స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి 8th సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగానే మీ హెడ్ మాస్టర్ చెప్పారు కెరీర్ గైడెన్స్ గురించి అని. మరి శాస్త్రి గారు మళ్ళీ ఒకసారి కెరీర్ గైడెన్స్ శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ఎందుకంటే పిల్లలకి ఉపయోగకరమైనటువంటిది కెరీర్ గైడెన్స్, పరీక్షల ముందు వెళ్ళటమైనటువంటి చూపించి మోటివేషన్ కలిగించేటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు జిల్లాలో 15 శాఖలు ఉన్నాయి. 15 శాఖల్లో ఇప్పటి వరకు సుమారుగా 130 స్కూల్స్ పైచిలకు స్కూళ్ళల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ కూడా అందజేశాం. మరి ఆ క్లాసెస్ కూడా కొంతమంది కండక్ట్ చేస్తారు.
మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 136 శాఖలతో 85,000 మంది పైచిలుకు సభ్యులతో సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. మేము అందించేటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది విద్య మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం ఎక్కువగా మేము. ఆ విద్య కోసమే ప్రతి పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేయడం అనేటువంటి ఒకటే కాకుండా ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులని తల్లిదండ్రుల్ని సత్కరించడం అనేటువంటిది పేదరికమైనటువంటిది విద్యకు అడ్డుగా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.